హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చిన్న కథలు పెద్ద అర్థాలు ఈ విభాగంలో రైతు అనే ఒక కథని ఇప్పుడు వినేద్దాం. మరి ఆటో ట్రాలీ నిండా టమాటా పంట నింపుకొని 30 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మార్కెట్కి వచ్చాడు రైతు యాకన్న. ఆ చుట్టుపక్కల అదే పెద్ద మార్కెట్. ప్రతి రైతు తాను పండించిన పంటను తీసుకుని అక్కడికే వస్తాడు. అట్లా కూరగాయల రైతులు, పండ్ల రైతులు, పూల రైతులు మార్కెట్ నిండా అప్పటికే నిండిపోయి ఉన్నారు. చిన్న పెద్ద లారీలు, వ్యాన్లు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు ఇట్లా ఎవరి సౌలభ్యం మేర వాళ్ళు మార్కెట్కి వచ్చి పరిసరాల్లో వాహనాలను ఆపుకున్నారు. పంట కొనుగోలు కోసం దళారులు నేరుగా బండ్ల వద్దకే వెళ్ళి బేరం చేస్తున్నారు. వరుస క్రమం అనేది ఏమీ లేదు. దళారీలు గుంపులు గుంపులుగా తిరుగుతూ అందరి వద్దకు సకాలంలోనే వస్తున్నారు. అందరికీ ఆఖరణ ఆగి ఉన్న యాకన్న వద్దకు కూడా ఓ ఇద్దరు దళారీలు అది వరకే వచ్చి వెళ్ళారు. కానీ బేరం కుదరలేదు. అదే విషయం ఆలోచిస్తున్నాడు యాకన్న. 6 రూపాయలకు కిలో అడుగుతున్నారు. బండెడు టమాటాలు అమ్మితే 600 లేదంటే 600 రావచ్చు. బయట కిలో టమాటా 60 రూపాయలు ఉంది. సంతలో కూసుని అమ్ముకుంటే ఇవే టమాటాలు 6000 అమ్ముకుంటా. ఇక్కడ కూసుని అమ్ముకోలేక, ఇక్కడ అగ్వకు అమ్ముకోలేక ఏం కర్మ వచ్చిందిరా దేవుడా! పెట్టుబడే నాకు మోపుడయ్యింది. పంట అయిపోయే నాటికి పెట్టుబడి తీరుతుందో లేదో కూడా అర్థం కాలేదు. అర్థం అయితలేదు. ఇప్పుడు కూడా ఆటో కిరాయి కట్టుకోవాలి అన్న ఆలోచనలో ఉన్న యాకన్నను ఒక గొంతు తట్టి లేపినట్టుగా వినిపించింది. చప్పున తేరుకొని చూశాడు. ఎదురుగా మరో దళారి కనిపించాడు. గుత్త 400. యాకన్న తేరుకోగానే ఆలస్యం లేకుండా అన్నాడు, ఇందాకనే వాళ్ళు 600 అన్నారు, నువ్వేమో 400 అంటున్నావు. వెంటనే అడిగాడు యాకన్న. నీకు తెల్వంది ఏముంది? టమాటాకాయ గంటకు మెత్తబడుతుంది. ఇంకో గంట గడిస్తే 300 గుత్త అడుగుతారు. ఫైనల్ మాట 500 ఇచ్చేసిపో అన్నాడు దళారి. యాకన్నకు మనసొప్పలేదు. దుఃఖం వచ్చింది. అందుకే ఏం మాట్లాడలేకపోయాడు. దళారి కూడా ఎక్కువ అడగలేదు. ఆపి ఉన్న ఇతర వాహనాల వద్దకు వెళ్తూ పంటను బట్టి ధర తానే నిర్ణయించి అడుగుతూ ముందుకు వెళ్ళిపోయాడు. రాత్రి 8 కావచ్చింది. సగానికి పైగా రైతులు పంటను అమ్ముకుని వెళ్ళిపోయారు. యాకన్నతో పాటుగా బేరం కుదరని కొందరు రైతులు అక్కడే ఉండిపోయారు. అందరి ముఖాల్లో దిగులుంది. యాకన్నకు ఏం పాలు పోవడం లేదు. చుట్టూ కలే చూస్తూ మార్కెట్లో తిరగడం మొదలెట్టాడు. రాత్రి షిఫ్ట్ ఉద్యోగులు మార్కెట్లో పనిచేస్తున్నారు. పంట రకాన్ని బట్టి వేరువేరు కేంద్రాలు ఉన్నాయి. యాకన్న టమాటా కేంద్రం వద్దకు వెళ్ళి నిలబడి పన్నుల్ని గమనించసాగాడు. నాణ్యతను బట్టి టమాటాలను వేరు చేసి బుట్టల్లోకి నింపుతున్నారు. హోటల్, హాస్టల్, రైతు బజార్, సాస్ ఫ్యాక్టరీ, పచ్చళ్ళు అంటూ రాసి ఉన్న పేపర్లు బుట్టలపై అతికించున్నాయి. వాటిల్లో క్వాలిటీని సూచిస్తూ ఒకే పేరు మీద ఉన్న బుట్టలపై కొన్ని ప్రత్యేక నంబర్లు కూడా ఉన్నాయి. 2-3 ఏండ్లుగా మార్కెట్కు వస్తున్నాడు కానీ రాత్రుళ్ళు మార్కెట్లో ఉండలేదు. ఆ తతంగాలు ఎప్పుడూ చూడలేదు. లాభానికో నష్టానికో పంటను అమ్ముకుని పెందలాడే ఊరు చేరుకున్నాడు. నెమ్మదిగా యాకన్న దృష్టి ప్రకృతి వ్యవసాయం అని రాసి ఉన్న బుట్టలపై పడింది. ఆ బుట్టల్లో పూర్తిగా పాడైపోయిన టమాటాలు నింపి ఉన్నాయి. వాటిని సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగిస్తారని ఉద్యోగుల మాటల్లో తెలిసింది. అది తెలియగానే దళారీల పని బాగుంది. నయా పైసా నష్టపోకుండా ఇత్తనం, పీచు, టెంక, తోలు అన్నీ అమ్ముకుంటాడు మనసులోనే అనుకుంటూ. ఇంకాసేపు అటు ఇటు తిరిగి ఆ తర్వాత మెల్లగా తన ఆటో వద్దకు వచ్చాడు. యాకన్న ఎంతట కుదుటపడిన మనసుతో ఆటోకు ఒక పక్కగా కూర్చుని తలకు చుట్టి ఉన్న తువాలు తీసి నేల మీద పరిచాడు. మరి కాసేపటికి అక్కడే నడుము వాల్చాడు. చూస్తుండగానే తెల్లవారింది. మార్కెట్కు కొత్త సరుకు వచ్చి రాకముందే తెల్లవారుజామున 6 గంటల నుండి దళారీల సందడి మొదలైంది. గిరాకీ వస్తుందని ఆశపడ్డాడు యాకన్న. కానీ ఆశల మీద నీళ్లు చల్లుతూ గుత్త 300 అడిగారు. యాకన్న ఒప్పుకోలేదు. మెల్లగా పొద్దెక్కి 10 కావచ్చింది. గుత్త 200 అడిగారు. పడిపోతున్న ధర యాకన్నను కలవరపరిచింది. చివరకు 100 అడిగారు. ఆ తర్వాత అడగడమే మానేశారు. యాకన్న ఇంకా ప్రయత్నం చేయలేదు. టమాటాలు అమ్మకుండానే
ఊరి దారి పట్టాడు. వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో ఉన్న కాలువలో టమాటాలను పారబోసి దుఃఖంతో ఇల్లు చేరుకున్నాడు. సరైన ధర లేక పంట అమ్ముడుపోకపోయినా ఆటో కిరాయి మాత్రం చెల్లించుకున్నాడు. వారం రోజులు గడిచాయి. అకస్మాత్తుగా టొమాటో రేటు ₹150 పెరిగింది. తోటలో కాయలు కొంత పక్వానికి రావడానికి మరో వారం రోజులు పడుతుంది. తన కాయలు పక్వానికి వచ్చే వరకు కూడా అదే ధర ఉండాలని కోటి దేవుళ్లకు మొక్కుకున్నాడు యాకన్న. అనుకున్నట్లే మరో వారం గడిచినా టమాటా ధర పడిపోలేదు. కోటి ఆశలతో టమాటా పంటను కోసి రాత్రికి రాత్రే బయలుదేరి తెల్లవారేసరికి మార్కెట్కి వెళ్ళాడు. గుత్త 4,000 అడిగారు. బయట కిలో టమాటా 150 నడుస్తుంది. క్వింటాల్ టమాటాలున్నవి 15,000 మాలు. కనీసం 10,000 తీసుకోండి అడిగాడు యాకన్న. బయట రేటు అలాగే, ఈ మార్కెట్ రేటు అలాగే. ఇష్టముంటే అమ్ము, లేదంటే తీసుకుని పోయి నీవే మార్కెట్లో కూర్చుని అమ్ముకోపో, కరాఖండిగా చెప్పేశాడు దళారులు. మునుపటిలా యాకన్న భయపడలేదు. కాయ కూడా కొంత కసురుగా, లేతగా 2 రోజుల వరకు తాజాగా ఉండే పరిస్థితి ఉంది. అందుకే కాసేపు ఎదురు చూశాడు. మధ్యాహ్నానికి 2,000 అడిగారు. అక్కడ ఉంటే రేటు తగ్గుతూనే ఉంటుందని భావించిన యాకన్న తానే బయట అమ్ముకోవడానికి సిద్ధమయ్యాడు. అయినప్పటికీ ఇంకాసేపు అక్కడే ఉండి సాయంకాలానికి తిరిగి వస్తుంటే గేటు వద్ద ₹1,000 అడిగారు. ససేమిరా అంటూ మార్కెట్ నుండి బయటకు వచ్చిన యాకన్న రాత్రికి మరునాడు సమీప గ్రామంలో జరిగే సంతకు బయలుదేరాడు. అక్కడ ఉదయం 3 గంటల నుండి సంతలో తమ తమ జాగాలలో కూరగాయల మూటల్ని వేసుకోవడం మొదలుపెట్టారు బేరగాళ్ళు. యాకన్న అక్కడ చేరుకునేసరికి 4 అయింది. జాగా కోసం అటు ఇటు చూసుకోసాగాడు. అంతలో కొద్ది దూరంలో కలకలం మొదలైంది. బేరగాళ్ళు గుంపులుగా చేరి ఏదో అరవడం మొదలుపెట్టారు. యాకన్నకు ఏం అర్థం కాలేదు. ఏమిటి అన్నట్టుగా కొంత సమీపంగా వెళ్ళాడు. ఆడ మగ కలగపులగంగా అరుస్తున్నారు. ఒక్క మాట కూడా సరిగా అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి ఒక పెద్ద గొంతు గట్టిగా అరిచింది. సరే, నిన్న మధ్యాహ్నం వరకు మార్కెట్ నడిచింది కాబట్టి మీరు గంపగుత్త 80, 100 ఉన్నారు. ఎట్లాగైనా మారు బేరం 150కి అమ్ముతున్నారు. బస్, మీకు మస్తు లాభం వచ్చింది. ఇంకేం, నిన్న సాయంత్రానికే మార్కెట్ పడిపోయింది. నిన్న పొద్దున్న కొన్న సరుకు ఇవాళ కూడా పాత రేటుకు అమ్ముకుంటా అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ₹10 కిలో అయ్యింది. మీరు దునియా చెప్పండి. మీరు 100కు కొన్న టమాటా కూడా ₹10 లెక్క అమ్ముకోవాల్సిందే. ఆ మాట యాకన్న చెవిలో పడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అదే క్షణం అతడి చూపు ఎదురుగా ఉన్న కోతులు ఉన్నాయి. పండ్ల బేరగాళ్ళు జాగ్రత్త అని బోర్డు మీద పడింది. అది చూడగానే మరోసారి ఉలిక్కిపాటుకు గురవుతూ తన ఆటో ట్రాలీ వైపు చూశాడు. ట్రాలీని వదిలి డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడో ఏమో. అప్పటికే 4 కోతులు టమాటా కాయల్ని నాశనం చేసి పెట్టాయి. ఆ దృశ్యం చూడగానే యాకన్న ఒక్కసారిగా కండ్లు బయర్లు గమ్మాయి. దెబ్బ మీద దెబ్బ తట్టుకోలేకపోయాడు. కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్న యాకన్నకు మరునాడు స్పృహ వచ్చింది. ఎవరో సమీపంగా మాట్లాడుతున్నారు. రైతుకు పంటను అమ్ముకోవడం తప్పిస్తే మరే వ్యాపారం గురించి తెలియదు. ఆ పంటను కూడా లాభదాయకంగా అమ్ముకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలు పనిచేయడం లేదు. చేసినా ఫలితం లేదు. కొన్నాళ్ళు పోతే భారతదేశంలో రైతు ఉండేవాడు అనే పరిస్థితి ఏర్పడుతుందో ఏమో. ఈ కథ రైతులకి అని చెప్పి రాశారు. రైతు టైటిల్తో రాశారు. చాలా బాగా రాశారండి. రైతులకు నమస్తే అని చెప్పి రాశారు. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటను నమ్ముకోలేక దళారుల ఆధిపత్యం మధ్య అస్థిరమైన మార్కెట్ ధరల వల్ల రైతు ఎంతటి క్షోభకు గురవుతాడో ఈ కథ తెలుపుతుంది. రైతు పంట పండించడం ఒక ఎత్తు, అమ్ముకోవడం ఒక యుద్ధం. కథ చదివి స్పందించండి అని చెప్పి రాశారు. చాలా బాగా రాశారండి శ్రీదేవి గారు, తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి గారు. మేము పంటలే పండిస్తాం, బీరకాయలు లాంటివి. మరీ అధ్వాన్నంగా కిలో ₹15 అడుగుతారు. మావి ఆర్గానిక్ కూరగాయలు అయినా అట్లనే. అందుకే మేమే మా టౌన్షిప్లో అమ్ముతున్నాం. మా వర్కర్స్ రాకపోతే నేనే అమ్ముతా. కష్టం అవుతుంది, కానీ కూరగాయలు ఖరాబ్ అయితే బాధగా ఉంటుంది కదా, అయినా తక్కువకే ఇస్తాం. ఈ విధంగా రైతులు కూడా తమ యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. మరి నచ్చిందా ఫ్రెండ్స్ మీకు రైతు కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.